హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. బ్రేక్అవుట్స్ రావడం అంటే మనందరికీ చాలా ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్. అయితే బ్రేక్అవుట్స్ ఎప్పుడు చాలా సక్సెస్ఫుల్గా ఉంటాయి. మొట్టమొదటిది ఎప్పుడైనా చాలా దీర్ఘకాలికమైన కన్సాలిడేషన్ ఫేజ్ తర్వాత హఠాత్తుగా ఒక బ్రేక్అవుట్ వచ్చింది అని అంటే ఇది అసలు టెక్నికల్గా నిలుస్తుందా నిలవదా అనే చాలా రకాల సందేహాలు అయితే ఉంటాయి. అయితే మేము మీ ముందుకి ఎప్పటికప్పుడు ఇటువంటి బ్రేక్అవుట్స్ కి గురైన స్టాక్స్ ఏవైతే ఫండమెంటల్ గా బలంగా ఉన్నాయో అటువంటి వాటిని తీసుకొస్తూనే ఉన్నాము. అయితే ఈ రోజు ఈ వీడియో ఒక భాగంగా మల్టీ ఇయర్ కన్సాలిడేషన్ కి గురైన తర్వాత ఏవైతే దాని యొక్క ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్స్ కి రీచ్ అయినాయో అటువంటి 3 స్టాక్స్ ఎంచుకుని మీ ముందుకు రావడం అయితే జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండి, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే అక్కడ ఉండే బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇటువంటి ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం కాబట్టి. నేను సిఏ హెరెన్మెంట్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే వీడియోలోని చూడబోయే స్టాక్స్ ఏంటి అని అంటే ఈ పర్టికులర్ స్టాక్స్ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ కన్సాలిడేషన్ తర్వాత ఒక మంచి బ్రేక్అవుట్ ఫేజ్ లోకి వచ్చినాయి. మొట్టమొదటిది లెమన్ ట్రీ లిమిటెడ్. సో వీళ్ళు మన దేశంలోని మిడ్ ప్రైస్ కేటగిరీ రంగంలోని హోటల్ చైన్స్ లోని ముందస్తులో ఉన్నారు. అండ్ అలానే హోటల్ చైన్ ఫెసిలిటీ మన దేశవ్యాప్తంగా తీసుకుంటే 3వ స్థానంలోని ఉన్నారు. అయితే వీళ్ళ యొక్క కెపాసిటీ ఏంటి ప్రస్తుతం కానీ చూసినట్టయితే 226 హోటల్స్ అండ్ అందులోనే 18,431 రూమ్స్ తోటి వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. వీళ్ళ వర్టికల్స్ ఏంటి, ముఖ్యమైన వర్టికల్స్ చూడాలి అని అంటే వీళ్ళు సొంతగా మరియు లీజ్ తీసుకున్న హోటల్స్ నుంచి 88% వరకు ఆదాయం అనేది వస్తుంది. మిగిలిన 12% మేనేజ్మెంట్ అండ్ ఫ్రాంచైజీ ఫీస్ నుంచి వస్తుంది. ఆపరేషన్స్ పరంగా కానీ చూసినట్టయితే బ్రాండ్స్ పరంగా విడదీసి చూసినట్టయితే ముంబైలోని వీళ్ళకు ఉండే ఆరికా బ్రాండ్ అనేది అత్యంత ప్రీమియం అయినది. అండ్ ఇక్కడ నుంచి వీళ్ళకి వచ్చే ఆదాయం దాదాపుగా 58% వరకు ఉంది. అలానే రెడ్ ఫ్రాక్స్ నుంచి 20% వరకు ఎదుగుదలని వీళ్ళు చూస్తున్నారు. అలానే మనము రీజియన్ వైజ్ గా ప్రాంతీయంగా కానీ విడదీసి ఎంత ఆదాయం వస్తుందని చూసినట్టయితే మొట్టమొదటి ముంబై నుంచి 39%, హైదరాబాద్ నుంచి 23%, బెంగళూరు నుంచి 14% అండ్ గురుగ్రామ్ అనేది చాలా కొంచెం వీక్ అయినట్టుగా తెలుస్తుంది. ఆర్థిక పనితీరు విషయానికి కానీ వచ్చినట్టయితే గత 3 సంవత్సరాల్లోని వీళ్ళ యొక్క సేల్స్ 47% కాంపౌండ్ అయింది, గ్రో అయిందని చెప్పుకోవచ్చు. అండ్ ప్రాఫిట్స్ కూడా అదే విధంగా 62% వరకు గ్రో అయినాయి. ఫినాన్షియల్ ఇయర్ 2026 Q1 కల్లా కానీ చూసినట్టయితే దాదాపుగా 17.9% గ్రోత్ తోటి వీళ్ళ యొక్క రెవెన్యూ అనేది 316 crores ని చేరుకుంది. అండ్ దీనికి ముఖ్యమైన కారణం ఏంటి అని అంటే యావరేజ్ రూమ్ రేట్ గత సంవత్సరంతో పోలిస్తే 10% పెరగడం మనం చూస్తున్నాము. అండ్ అలానే ఆక్యుపెన్సీ ఏమో 591 బేస్ పాయింట్స్ పెరిగి 72.5% కి చేరుకుంది. అండ్ దీనివల్ల రెవెన్యూ ఏదైతే యావరేజ్ రూమ్ రెంట్ కి వచ్చేది గత సంవత్సరంతో పోలిస్తే 19% పెరిగి 4,523 దగ్గర స్థిరపడింది. అండ్ అలానే వీళ్ళ యొక్క ప్రీమియం బ్రాండ్ అయిన ఆరికా ముంబైలో ఉండే బ్రాండ్ చాలా బాగా పర్ఫామ్ చేసింది. వాళ్ళ యొక్క ఆక్యుపెన్సీ ఏమో 30 పాయింట్స్ పెరిగి 76% కి చేరుకుంది. ఎక్స్పెన్సెస్ తీరుకి వచ్చినట్టయితే సేల్స్ పెరిగినంత ఎక్కువగా పెరగలేదు, కానీ 15% పెరిగి 176 crores దగ్గర స్థిరపడిపోయింది. ఎంప్లాయీ కాస్ట్ విషయానికి వస్తే 14.4% పెరిగి 58 crores వద్ద స్థిరపడింది. పవర్ అండ్ ఫ్యూయల్ కాస్ట్ 6.3% తగ్గిపోయింది, అంటే 22 crores కి చేరుకుంది. ఎందుకు ఎక్కువగా రెన్యూబుల్ ఎనర్జీలో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల వీళ్ళకుండే పవర్ అండ్ ఫ్యూయల్ కాస్ట్ చాలా వరకు తగ్గిపోవడం మనం చూస్తున్నాము. అయితే ప్రస్తుతం ఏదైతే 40% రెన్యూబుల్ ఎనర్జీలో వీళ్ళైతే ఇన్వెస్ట్మెంట్స్ చేశారో రాబోయే కొన్ని సంవత్సరాల్లోని ఇది 50% వరకు పెంచుకోవాలనే ప్రణాళికలు కూడా ఉన్నాయి. సో ఇవన్నిటి వల్ల ఆపరేటింగ్ ప్రాఫిట్ ఏమో 21.7% పెరిగి 140 కోట్లని చేరుకుంది. అలానే మార్జిన్ కూడా 139 బేస్ పాయింట్స్ పెరిగి 44.3% కి చేరుకుంది. ఇంట్రెస్ట్ కాస్ట్ ఏమో 13.5% పడిపోయి నెట్ ప్రాఫిట్ వీటన్నిటి యొక్క ఆధారంగా రిజల్టెంట్ గా 140% పెరిగింది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ 15.2% పెరగడం మనం చూస్తున్నాము. అయితే ఈ కంపెనీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ ఎదుగుదల దిశగా మేనేజ్మెంట్ వాళ్ళు ఎటువంటి చర్యల్ని తీసుకుంటున్నారు. మొట్టమొదటి మేనేజ్మెంట్ వాళ్ళు రాబోయే 6 నెలల్లోపే ఒక 20,000 రూమ్స్ ని కొత్తగా యాడ్ చేసుకుని వాళ్ళ యొక్క ఆక్యుపెన్సీని పెంచుకోవాలి అని అనుకుంటున్నారు. 6 నెలల్లోనే ఈ 20,000 రూమ్స్ కి మేము టార్గెట్ ని చేరుకుంటామని అంటూ దీర్ఘకాలికంగా 30 నుంచి 40,000 మధ్యలోనే రూమ్స్ అనేది ఇంకా యాడ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. అండ్ రెండవది, నేను ఇంతవరకటి చెప్పినట్టుగానే వీళ్ళ రెండవ వర్టికల్ అయిన మేనేజ్మెంట్ అండ్ ఫ్రాంచైజ్ ఫీజ్ ఇప్పుడు 12% ఆదాయం ఇస్తుంది. కానీ దీనిపైన దృష్టి పెట్టి దీన్ని ఇంకా మెరుగ్గా పెంచాలి. వచ్చే కొన్ని సంవత్సరాల్లో పాటు 2, 3, 4 టైర్ సిటీస్ లోని ఏవైతే అన్బ్రాండెడ్ హోటల్స్ ఉంటాయో దాని మీద వీళ్ళ దృష్టిని షిఫ్ట్ ని చేశారు. అండ్ అలానే ఈ పర్టికులర్ కంపెనీ యొక్క బ్రాండ్ కీస్ హోటల్. సో దీన్ని ఒక సాఫ్ట్ బ్రాండ్ కింద లాంచ్ చేసి ఏవేవైతే చిన్న చిన్న హోటల్స్ ఉంటాయో వాటిని ఈ పర్టికులర్ బ్రాండ్ లోకి తీసుకురావాలి, మర్జ్ చేయాలి అన్న ప్రణాళికలు కూడా వేసుకున్నారు. దీంతో పాటుగా ఫ్లేర్ యొక్క ఎక్స్పాన్షన్ తోటి రాబోయే 3 సంవత్సరాల్లోని వీళ్ళ మేనేజ్మెంట్ అండ్ ఫ్రాంచైజీ ఫీజ్ 300 నుంచి 400 కోట్ల దాకా పెరిగే అవకాశాలు ఉన్నాయని మేనేజ్మెంట్ వాళ్ళు తెలుపుతున్నారు.
అండ్ అలానే ఎప్పుడైతే హోటల్ ఇండస్ట్రీలో మనం ఉంటామో, ఎంత ఎక్కువగా మనం పెట్టుబడి చేసి మనం మెరుగులు దిద్దుతూ ఉంటామో, రెనోవేషన్స్ చేస్తూ ఉంటామో, దానివల్ల మనకి చాలా రకాల లాభాలుంటాయి. అండ్ అలానే వీళ్ళు కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతూ 2025లోనే 130 కోట్లని ఖర్చు పెట్టారు. అంటే ఇది దాదాపుగా 60% అనుకోవచ్చు వీళ్ళకొచ్చే ఆపరేటింగ్ ఎక్స్‌పెన్సెస్‌లో. సో, ఇలా ఖర్చు చేయడం వల్ల ఫలితాలు కూడా అంతే తీరులో లభించాయి. కీస్ యొక్క పింప్రీలో యావరేజ్ రూమ్ రేట్ అనేది 1300 నుంచి 1400 దాకా పెరిగింది. అండ్ అలానే ఢిల్లీలోనే ఈ యావరేజ్ రెవెన్యూ అనేది 15% పెరిగింది. అండ్ హైదరాబాద్‌లో అనేది 19% వరకు పెరిగింది. ఎప్పుడైతే మనం రెనోవేషన్స్ చేస్తామో రిపేర్ కాస్ట్ అనేవి పడిపోతాయి. అలానే ఈ పర్టిక్యులర్ కంపెనీ యొక్క రిపేర్ కాస్ట్ కూడా 6% నుంచి 2% వరకు పడిపోయి ఇక్కడ మార్జిన్స్‌లోని ఇది కలిసింది. అంటే ఎక్స్‌పెన్సెస్ తగ్గినప్పుడు ప్రాఫిట్స్ పెరుగుతాయి కదా! ఈ కంపెనీతో పాటు ఈ హోటల్‌లోని ఈ ఇండస్ట్రీలో ఉండే మిగతా హోటల్స్‌తో గాని ఈ కంపెనీని పోల్చి చూసినట్టయితే తెలిసే విషయం ఏంటి అనంటే వీళ్ళ యావరేజ్ రూమ్ రెంట్ అనేది 4523 పర్ డే కింద ఉంది. ఇది మిగతా వాళ్ళతో పోలిస్తే స్థిరంగా అలాగే ఎక్కువ కాదు, తక్కువ కాదు వాళ్ళలాగే వీళ్ళు కూడా చార్జ్ చేస్తున్నారు. కాకపోతే క్యాపిటలైజేషన్ విషయానికి గాని వచ్చినట్టయితే ఈ కంపెనీ యొక్క క్యాపిటలైజేషన్ ఇతర కంపెనీస్‌తో పోలిస్తే తక్కువ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు చాలా బలమైన బాటమ్ లైన్ పెర్ఫార్మన్స్‌ని చూపించారు. 93-94% ప్రాఫిట్స్ పెరగడమే కాకుండా సేల్స్ 18% వరకు గ్రో అయి చూపించింది. కాకపోతే ఈ కంపెనీ యొక్క డెట్ ఈక్విటీ రేషియో 1.85 టైమ్స్ ఉంది. అండ్ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అంత వీక్‌గా అంటే అంత బలంగా లేకపోవడం అనేది మనం కొంచెం చూడాల్సిన విషయం. ఈ కంపెనీ యొక్క స్టాక్ ప్రైసెస్ ఎలా మూవ్ అయినాయి? కోవిడ్ దాటిన తర్వాత ఈ కంపెనీ యొక్క స్టాక్ ప్రైసెస్ అప్వర్డ్ ట్రెండ్‌లోనే నడిచినాయి. ₹15 మొదలుకొని ₹150 వరకు కూడా చేరుకుంది. కాకపోతే గత సంవత్సరం ఏప్రిల్ 2024 నుంచి ఇప్పుడు గత నెల వరకు కూడా కన్సాలిడేషన్ ఫేజ్‌లో నడిచి ఈ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ తన యొక్క ఆల్ టైమ్ హైని రీచ్ అయి బ్రేక్‌ఔట్‌కి గురైంది. కాకపోతే ₹148 కన్నా తక్కువకి పడిపోతే గాని వాల్యూ ఇది ఇన్వాలిడేట్ అయిపోతున్నట్టు మీరు అనుకోవచ్చు. ఈ కంపెనీ ఎటువంటి రిస్క్‌ని ఫేస్ చేస్తుంది? మొట్టమొదటిది నాన్ రూమ్ రెవెన్యూ. అంటే ఈ కీస్ బ్రాండ్ హోటల్‌లోని ఫుడ్ అండ్ బీవరేజెస్ సెక్షన్. ఎవరైతే హోటల్‌కి వచ్చి తినే వాళ్ళ యొక్క సంఖ్య తగ్గిపోయింది. ఎందుకంటే ఆన్‌లైన్‌లో ఫుడ్ డెలివరీ యాప్స్ యొక్క హవా ఎక్కువగా నడుస్తుంది కాబట్టి. అండ్ రెండో విషయం ఏదైతే ఆరికా బ్రాండ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా కీలకమైన మేనేజ్మెంట్ కాంట్రాక్ట్స్‌ని తెచ్చుకోవడంలోనే చాలా సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. వీళ్ళకి ధీటైన పోటీని ఇవ్వడానికి డొమెస్టిక్ మరియు అంతర్జాతీయ లెవెల్‌లో కూడా కాంపిటీషన్ అనేది నడుస్తుంది. మూడవ సమస్య వీళ్ళు ఎదుర్కొంటుంది ఏంటంటే ఇండియా వరకు కూడా పెర్ఫార్మెన్స్ పర్వాలేదు. కానీ రెస్ట్ ఆఫ్ ఇండియాని వదిలేసి మిగతా చోట్ల రీజన్ వైస్ పెర్ఫార్మెన్స్ తీసుకున్నట్టయితే వీళ్ళ యొక్క యావరేజ్ డైలీ రేట్ ఏదైతే ఉందో అది బ్లెండెడ్ రేట్ కన్నా తక్కువ ఉండడంతో ఇక్కడ మార్జిన్స్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇది మొట్టమొదటి కంపెనీ అండి. రెండవ కంపెనీ సర్దా ఎనర్జీ అండ్ మినరల్స్ లిమిటెడ్. సో వీళ్ళు మన దేశంలోని స్టీల్ ని తయారు చేస్తూ ఫెరో అలాయ్స్ ని ఎగుమతి చేస్తున్న దాంట్లోని ముందస్తులో ఉన్నారు. ఈ కంపెనీ పరంగా దాన్ని చూసుకున్నట్టయితే ఎటువంటి వర్టికల్స్ లో ఆపరేట్ చేస్తున్నారు? రెండు ముఖ్యమైన వర్టికల్స్. మొట్టమొదటిది ఎనర్జీ సెగ్మెంట్ అండ్ రెండవది స్టీల్ అండ్ ఫెరో అలాయ్స్. ఎనర్జీ సెగ్మెంట్ లో గానీ చూసుకున్నట్టయితే వీళ్ళు అందిస్తున్న సేవలు థర్మల్ పవర్ కి సంబంధించినంత వరకు క్యాపిటల్ అండ్ కమర్షియల్. హైడ్రో పవర్ మీద కూడా వీళ్ళు దృష్టిని పెట్టారు. అండ్ అలానే వీళ్ళు వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించిన వేస్ట్ హీట్ ఎనర్జీని కూడా తయారు చేసి అందిస్తున్నారు. అయితే ఇది అత్యంత ముఖ్యమైన సెగ్మెంట్ ఆర్ వర్టికల్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్థిక సంవత్సరం 2025లోని ఈ పర్టికులర్ వర్టికల్ నుంచి 52% సేల్స్ కి కాంట్రిబ్యూషన్, 74% ఎబిడ్డా ఆర్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కి అంతవరకు కాంట్రిబ్యూషన్ అనేది వచ్చింది. అయితే ఇది ఎంతగా మెరుగు చెందింది గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం Q1 మధ్యలో అని అంటే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ యొక్క ర్యాంకింగ్స్ ఆధారంగా కానీ చూసినట్టయితే థర్మల్ పవర్ ప్లాంట్ వల్ల ఈ సంవత్సరంలోనే అంటే గత ఒక సంవత్సరం పాటుగా కానీ చూస్తే 118th పొజిషన్ లో ఉండేది కాస్త 15వ పొజిషన్ కి నెట్టుకుంటూ ముందుకు వచ్చేసింది ఈ కంపెనీ. అండ్ రెండవ సెగ్మెంట్ ఏదైతే స్టీల్ అండ్ ఫెరో అలాయ్స్ ఉన్నాయో ఇక్కడ వీళ్ళు ఐరన్ ఇంగెట్స్ అండ్ స్పాంజ్ ఐరన్ అండ్ వివిధ రకాల అలాయ్స్ ని తయారు చేసి ఎగుమతి చేస్తూ ఉంటారు. కాకపోతే వీళ్ళు ఈ స్టీల్ అండ్ ఫెరో అలాయ్ సెగ్మెంట్ ని కొంచెం దృష్టి తగ్గించి ఎనర్జీ అండ్ మినరల్స్ వైపు ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి ఎక్కువగా మార్జిన్స్ వస్తాయని నమ్ముతున్నారు. ఫినాన్షియల్ ఇయర్ 26లోని Q1 కల్లా చూసినట్టయితే వీళ్ళకి స్టీల్ నుంచి 27% కాంట్రిబ్యూషన్ అనేది లభించింది. అండ్ అలానే ఫెరో అలాయ్స్ నుంచి 21% లభించింది. ఇదే టైంలోనే థర్మల్ నుంచి వీళ్ళకి 15% కాంట్రిబ్యూషన్ అనేది వస్తే హైడ్రో నుంచి 37% అనేది వస్తుంది. సో ఇక్కడ వీళ్ళ యొక్క ఫోకస్ ని షిఫ్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ పరంగా కానీ చూసినట్టయితే గత 5 సంవత్సరాల టైం ఫ్రేమ్ లో కానీ చూస్తే వీళ్ళ యొక్క సేల్స్ 18% పెరిగింది. అలానే ప్రాఫిట్ 40% పెరిగింది. ఫినాన్షియల్ ఇయర్ 26 Q1లోని వీళ్ళ యొక్క రెవెన్యూ 76.4% అంటే అత్యంత అధికమైన
అని చెప్పుకోవచ్చు. 1633 crores దగ్గర స్థిరపడింది. ఇందుకు ముఖ్యమైన కారణం వీళ్ళ యొక్క ఐపీపీ బ్రించ్కాట్ అండ్ ఎస్కేఎస్ పవర్ ప్లాంట్ రెండు కూడా లాస్ట్ August 24 ఇంటగ్రేట్ అయినాయి. ఇది ఇంటగ్రేట్ అయిన తర్వాత ఫ్యాక్టరీ లోడ్ కెపాసిటీ అనేది 70.5% నుంచి 90% వరకు పెరిగింది. అలానే రియలైజేషన్స్ కూడా 4.9 రూపీస్ పర్ యూనిట్ ఉండేది కాస్త 6 రూపీస్ వరకు రియలైజేషన్స్ కూడా పెరగడం మనం చూసాం. అలానే హైడ్రో పవర్ ఈ పర్టికులర్ సెగ్మెంట్ కూడా చాలా అత్యంతంగా మంచిగా పర్ఫార్మ్ చేసి 37% గ్రోత్ అయితే చూపించినట్టుగా తెలుస్తుంది. ఎక్స్పెన్సెస్ పరంగా చూస్తే 52.6% పెరిగి 1016 crores కి చేరుకుంది. కాకపోతే రెవెన్యూ అంత ఎక్కువగా అయితే పెరగలేదు. ఇంటగ్రేషన్ వల్ల కాస్ట్ అనేవి బాగా తగ్గిపోయినాయి. అలానే ఆపరేటింగ్ ప్రాఫిట్ 137% పెరిగింది, 617 crores ని చేరుకుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 37.8% కి చేరుకుంది. ఫినాన్స్ కాస్ట్ 72% పెరిగింది, ఎక్కువగా ఎస్కేఎస్ పవర్ ప్లాంట్ ని వీళ్ళు కొనుగోలు చేయడంతో. కాకపోయినప్పటికీ నెట్ ప్రాఫిట్ 121% పెరిగి 437 crores ని చేరుకుంది. అండ్ అలానే నెట్ ప్రాఫిట్ మార్జిన్ 26.8% కి పెరిగినట్టుగా తెలుస్తుంది. అండ్ ఇప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు ఎటువంటి భవిష్యత్తులో ప్రణాళికలు వేస్తున్నారు ఈ కంపెనీ యొక్క ఆధారంగా. మొట్టమొదటిది ఏదైతే వీళ్ళ యొక్క ఎస్కేఎస్ పవర్ ప్లాంట్ యొక్క ప్రెసెంట్ కెపాసిటీ అనేది 600 మెగావాట్స్ ఉంది. సో ఇది వీళ్ళకి వచ్చే ఆదాయంలో 40% వరకు కేటాయిస్తుంది. దీన్ని ఇంకా పెంపొందించుకునే విధంగా రెట్టింపు చేసుకుని 1200 మెగావాట్స్ కింద కన్వర్ట్ చేయాలి, పెంచాలి అని అనుకుంటున్నారు. కాకపోతే ఖర్చు అవుతుంది కదా. 8,000 కోట్ల వరకు బడ్జెట్ అనేది దీనికి ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇది 172% వాళ్ళకు వచ్చిన ఆదాయం గత సంవత్సరంతో పోలిస్తే 172% ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కువగా అప్రూవల్ తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు. దీనితో పాటుగా వివిధ రకాల పవర్ ప్లాంట్స్ మీద వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జరిగినాయి. మొట్టమొదటి 113 మెగావాట్ అయిన సిక్కిం ప్రాజెక్ట్ లోని PPA అగ్రిమెంట్ ముగియడంతో వీళ్ళు డైరెక్ట్ గా తీసుకెళ్లి వీళ్ళ మార్కెట్ లోని ప్రొడక్ట్స్ ని అమ్మడంతో అక్కడ డైరెక్ట్ గా ₹5 చొప్పున ఒక యూనిట్ కి రియలైజేషన్స్ అనేవి లభిస్తున్నాయి. అండ్ అలానే వీళ్ళు రెహట్ 25 మెగావాట్ పవర్ ప్లాంట్ ని ఇటీవల జూలైలో 2025 దీన్ని ఆపరేషనల్ చేశారు. అండ్ అలానే కోటై వీరాలోని 25 మెగావాట్ ఉండే పవర్ ప్లాంట్ ఇంకా వచ్చే ఇది ఆపరేషన్స్ ని మొదలు పెడుతుంది. అండ్ అలానే ఇంకొక 2 పవర్ ప్లాంట్స్ ఏవైతే హైడ్రో పవర్ కి సంబంధించిన పవర్ ప్లాంట్స్ కూడా తయారు చేసి వీళ్ళ పైప్ లైన్ లోనే ఉంది. దీనితో ఆగకుండా దీనితో పాటుగా 50 మెగావాట్ అయిన సోలార్ పవర్ ప్లాంట్ ని ఇదే సంవత్సరంలోనే కమిషన్ చేయాలి అని అనుకుంటున్నారు. ఇలాగాని చేస్తే వీళ్ళ ఖర్చులు చాలా వరకు తగ్గిపోతాయి. కాకపోతే ఇన్ని ప్లాంట్స్ ని కన్స్ట్రక్ట్ చేయాలి అని అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు అనేది అవుతుంది. సో దాదాపుగా ప్రతి సంవత్సరం 500 నుంచి 1000 కోట్ల మధ్యలోనే వీళ్ళ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని పెట్టుకోవాలి అని అనుకుంటున్నారు. సో ఇది దాదాపుగా వాళ్ళకు వచ్చే ఆదాయంలో 60% వరకు అని చెప్పుకోవచ్చు. అలానే వీళ్ళ యొక్క డెట్ అనేది 2823 కోట్లకి చేరుకుంది. అత్యంత అధికంగా ఎస్కేఎస్ పవర్ ప్లాంట్ ని కొనడంతో ఇంత ఎక్కువ అప్పులు పెరిగినాయి. అలానే వీళ్ళ యొక్క వర్కింగ్ క్యాపిటల్ అనేవి కొంచెం బాగా స్ట్రెచ్ అయినాయి. కోల్ యొక్క ఇన్వెంటరీ పెరగడంతో అండ్ వీళ్ళ రిసీవబుల్స్ పెరగడంతో ఇటువంటి ఒక చర్యని మనం అందరం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. అండ్ అలానే వీళ్ళ యొక్క ప్రాఫిట్స్ అనేవి పెరిగినాయి. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ 18% పెరిగినప్పటికీ నెట్ ప్రాఫిట్ దానికన్నా ఎక్కువ 33% పెరగడంతో క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్ టు నెట్ ప్రాఫిట్ రేషియో 1.43 నుంచి 1.26 కి పడిపోయింది. అయితే వీళ్ళ యొక్క టెక్నికల్ ప్రైస్ మూవ్మెంట్ విషయానికి కానీ వచ్చినట్టయితే చాలా సంవత్సరాల కన్సాలిడేషన్ తర్వాత గత అక్టోబర్ 2024 నుంచి ఇప్పుడు జూన్ లోనే వీళ్ళ కంపెనీ యొక్క స్టాక్ ఒక మంచి బ్రేక్అవుట్ ని చూసింది. కాకపోతే ఈ వాల్యూ 500 రూపీస్ కన్నా తక్కువ అయిపోతే అది వెంటనే ఇన్వాలిడేట్ అయిపోయినట్టు. అండ్ ఈ కంపెనీ ఎదుర్కోవాల్సిన సమస్యలు ఏంటి? స్టీల్ రంగంలో ఉండే ప్రతి ఇండస్ట్రీ ప్రతి కంపెనీ కూడా అస్థిరత్వానికి గురవుతుంది. ఎకనామిక్ ఫ్యాక్టర్స్ మారిపోవడం వల్ల, డిమాండ్ అండ్ సప్లై ఫ్యాక్టర్స్ మారిపోవడం వల్ల ప్రైసింగ్ మీద ప్రెషర్ పడిపోయి మార్జిన్స్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రెండవది వీళ్ళు ఇటీవలే కొనుగోలు చేసిన ఎస్కేఎస్ పవర్ ప్లాంట్ కానీ వివిధ రకాల థర్మల్ పవర్ ప్లాంట్స్ ఏవైతే వీళ్ళ ఆపరేషన్ లోకి వచ్చినాయి ఇవన్నీ కూడా టైమ్లీ ఎగ్జిక్యూషన్ మీద ఆధారపడి ఉంటాయి. లేకపోతే మన యొక్క ఖర్చులు పెరిగిపోతాయి. అండ్ అలానే రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్, వీళ్ళు ఉండే మైనింగ్ కానీ పవర్ ప్రైసింగ్ కానీ ఎటువంటి మార్పులకు గురైతే మార్జిన్స్ మీద ఎఫెక్ట్ అనేది పడిపోతుంది. స్టీల్ విషయానికి కానీ వచ్చినట్టయితే ఇక్కడ వీళ్ళకి ధీటుగా పోటీ ఇవ్వడానికి డొమెస్టిక్ అండ్ అంతర్జాతీయ లెవెల్లో కూడా ప్లేయర్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఏవైతే రియలైజేషన్ ₹6 వస్తుందో అది అలానే కంటిన్యూ అవుద్దనే గ్యారంటీ అయితే లేదు. ఇప్పుడు మనం మూడవ కంపెనీ గురించి తెలుసుకుందాం. ఆదిత్య బిర్లా క్యాపిటల్. ఆదిత్య బిర్లా గ్రూప్ కి సంబంధించి వాళ్ళ యొక్క ఆర్థిక ఆర్మ్ అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు ఆర్థిక సేవల్ని మన ముందుకి ఒకేసారి ఒకే చోట అన్ని సేవల్ని అందిస్తున్నారు. ఎటువంటి సేవలు? లైఫ్ ఇన్సూరెన్స్ సేవల్ని మొదలుకొని అప్పులు ఇవ్వడం దగ్గర నుంచి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీగా కూడా వ్యవహరిస్తున్నారు. వర్టికల్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే మేనేజ్మెంట్ వాళ్ళు జనరల్ గా వీళ్ళకుండే అన్ని వర్టికల్స్ ని కలిపేసి ఒకేలాగా కన్సాలిడేటెడ్ P&L లో చూపించకుండా వీళ్ళకుండే అసెట్ మేనేజ్మెంట్ కానివ్వండి, హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ వెల్నెస్ ఈ సెగ్మెంట్స్ అన్నిటిని కూడా సెపరేట్ గా ఒక ప్రాఫిట్ లాగా తీసుకుంటూ దాని నుంచి వచ్చిన షేర్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నారు. ఇప్పుడు మనం వర్టికల్స్ కింద ఎంచి చూడాలి అని అంటే 4 ముఖ్యమైన వర్టికల్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొట్టమొదటిది NBFC, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ.
సో ఇక్కడ ఆదిత్య బిర్లా వాళ్ళు ఎటువంటి సేవల్ని అందిస్తున్నారంటే అత్యంత అధికంగా అప్పులు ఇచ్చే వాటిలోనే. ఎటువంటి అప్పులు ఇస్తున్నారు వీళ్ళు? ఎస్ఎంఈ, సెక్యూర్డ్ అండ్ అన్సెక్యూర్డ్ లోన్స్, పర్సనల్ అండ్ కన్స్యూమర్ ఫైనాన్స్, కార్పొరేట్ లెండింగ్ అనేది ఉంటుంది. ఈ వర్టికల్ నుంచి అత్యంత అధికంగా 66% వరకు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కి కాంట్రిబ్యూషన్స్ లభిస్తున్నాయి. రెండవ వర్టికల్ ఏమో అసెట్ మేనేజ్మెంట్. సో ఇక్కడ ఈక్విటీ, డెట్ అండ్ పాసివ్ ఫండ్స్, పిఎంఎస్, ఏఎఫ్ వంటివి చేస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి వీళ్ళకి 26% ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కి కాంట్రిబ్యూషన్ అనేది లభిస్తుంది. నెక్స్ట్ వర్టికల్ చూసినట్టయితే హౌసింగ్ ఫైనాన్స్. ఇక్కడ రీటైల్ లోన్స్ 55%, లోన్ అగేన్స్ట్ ప్రాపర్టీ 30%, కన్స్ట్రక్షన్ ఫైనాన్స్ 15%. ఇదంతా కలుపుకొని దాదాపు 11% ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అండ్ ఫైనల్ గా వీళ్ళ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది 3% వరకు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కి కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ గురించి తెలుసుకుందాం. గత 3 సంవత్సరాల్లోని సేల్స్ 22% పెరిగితే ప్రాఫిట్స్ 24% పెరిగింది. ఫైనాన్షియల్ ఇయర్ 2026 Q1 లోని వీళ్ళు 10% గ్రో అయ్యి రెవెన్యూ 11,333 crores కి చేరుకుంది. దీని యొక్క కారణం ఏంటని చూస్తే లెండింగ్ పోర్ట్ఫోలియో 30% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడంతో, ఎన్బిఎఫ్సి కూడా 22% పెరగడంతో ఇటువంటి ఎక్కువగా 10% వరకు గ్రోత్ అనేది చూశారు. హౌసింగ్ ఫైనాన్స్ కి వచ్చినట్టయితే వీళ్ళ యొక్క మార్కెట్ షేర్ 76% పెరిగింది. అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ కూడా 70% పెంచుకున్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ విషయానికి గానీ వచ్చినట్టయితే మొదటి సంవత్సరంలోని ప్రీమియం అనేది 23% పెరిగింది. హెల్త్ ఇన్సూరెన్స్ లో గ్రూప్ ప్రీమియమ్స్ ఏమో 30% పెరిగింది. హెల్త్ ఫస్ట్ మోడల్ అండ్ డేటా లెక్ కస్టమర్ అక్విజిషన్ వల్ల ఇంతలా గ్రోత్స్ అనేవి వీళ్ళు చూస్తున్నారు. ఆపరేటింగ్ ప్రాఫిట్ విషయానికి వస్తే 1,406 crores, 13% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ తోటి పెరిగింది. ఇంత గ్రోత్ వెనక కారణం ఏంటి? హౌసింగ్ ఫైనాన్స్ అండ్ ఎన్బిఎఫ్సి సెగ్మెంట్స్ లోని కొత్త బ్రాంచెస్ వల్ల వచ్చింది. అయితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా 10% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగి 835 కోట్లని చేరుకుంది. వీటితో పాటు హౌసింగ్ ఫైనాన్స్ రంగానికి వస్తే 82% ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది గ్రో అవడం మనం చూసాము. హెల్త్ ఇన్సూరెన్స్ లాసెస్ ని కూడా సగానికి సగం వరకు వీళ్ళు తగ్గించుకున్నారు. సో మేనేజ్మెంట్ వాళ్ళు ఈ కంపెనీకి సంబంధించి ఎటువంటి భవిష్యత్ ప్రణాళికలను వేస్తున్నారు అంటే వాళ్ళ యొక్క మొట్టమొదటి ఎన్బిఎఫ్సి సెగ్మెంట్ లోని రాబోయే 3 సంవత్సరాల లోపు 25% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ని చేరుకోవాలి అన్నట్టు చాలా చర్యలు తీసుకోవడం చేస్తున్నారు. అండ్ అలానే హౌసింగ్ ఫైనాన్స్ కి సంబంధించి ఈ బిజినెస్ కూడా పెనుపొందించాలి. ఇప్పుడు వచ్చే 1.59 రిటర్న్ ఆన్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని వచ్చే 6 నుంచి 8 క్వార్టర్స్ లోపు 2 నుంచి 2.2% వరకు పెంచాలి అని అనుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో ఈ సంవత్సరం Q1 లోని 250 కోట్లని ఖర్చు చేసి ఈ హౌసింగ్ ఫైనాన్స్ కి సంబంధించినంత వరకు చాలా సపోర్ట్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. కానీ ఇది ఇప్పుడు మాత్రమే కాకుండా వచ్చే 9 నుంచి 12 నెలల వరకు కూడా ఇట్లాంటి సపోర్ట్ ఆర్థికంగా చేసినట్టయితే ఈ సెగ్మెంట్ కూడా పెరుగుతుందని వీళ్ళు నమ్ముతున్నారు. అసెట్ మేనేజ్మెంట్ విషయానికి కానీ వచ్చినట్టయితే ఏవైతే ఈక్విటీ అండ్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఏఐఎఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయో అటువంటి కొత్తవి మనకు కావాల్సినట్టుగా తీరులోని వీళ్ళు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. అండ్ అలానే లైఫ్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే వచ్చే 3 సంవత్సరాల్లోని ఇక్కడ కూడా కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ని 20 నుంచి 25% మధ్యలోనే పెంచాలి అని అనుకుంటూ వీళ్ళ యొక్క విఎన్బి మార్జిన్ కూడా 18% దాటాలి అని అంటూ చూస్తున్నారు. మెట్రిక్స్ పరంగా కానీ వచ్చినట్టయితే ఎన్బిఎఫ్సి బిజినెస్ లో వీళ్ళ యొక్క అసెట్ అండర్ మేనేజ్మెంట్ 22% ఇయర్ ఆన్ ఇయర్ గ్రో అయింది. డిస్బర్స్మెంట్ కూడా 18% పెరిగింది. అసెట్స్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయింది. స్టేజ్ 2 and 3 లోన్స్ ఏమో 75 బేస్ పాయింట్స్ పడిపోయి ఆపరేటింగ్ ఎఫిషియన్సీని కూడా వీళ్ళు పెంచుకున్నారు. హౌసింగ్ ఫైనాన్స్ సెగ్మెంట్ గానీ వస్తే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 70% పెరిగి డిస్బర్స్మెంట్స్ 76% వరకు పెరిగినాయి. ప్రాఫిటబిలిటీ పరంగా చూస్తే 15 బేస్ పాయింట్స్ పెరిగి అసెట్ క్వాలిటీ చాలా బలపడింది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏఎన్సి అసెట్ మేనేజ్మెంట్ లో కూడా స్థిరమైన పర్ఫార్మెన్స్ చూపించింది. అండ్ అలానే వీళ్ళ యొక్క ఎంఎఫ్ ఏమో 14% పెరిగింది. ఈక్విటీ అసెట్ అండర్ మేనేజ్మెంట్ 11% పెరిగింది. స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ పరంగా గానీ వస్తే గత 8 సంవత్సరాల కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉన్న ఈ కంపెనీ యొక్క స్టాక్ ప్రైజెస్ ఇటీవలే ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ ని రీచ్ అయింది. కానీ ఈ లెవెల్ 260 రూపీస్ కన్నా తక్కువ పడిపోతే అది ఇన్వాలిడేట్ అయిపోతున్నట్టుగా. కంపెనీ ఫేస్ చేయవలసిన రిస్క్స్ ఏంటి? సో మనకి తెలిసినంత వరకు ఏవైతే ఎన్బిఎఫ్సిస్ ఉంటాయో ఇక్కడ జియో పొలిటికల్ కారణాల వల్ల ఆర్బీఐ వాళ్ళు విధించే రేట్ కట్స్ వల్ల ఎక్కువగా వీళ్ళ మార్జిన్స్ పైన ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అండ్ అలానే ఇన్సూరెన్స్ సెగ్మెంట్ గానీ వచ్చినట్టయితే చాలా రకాల ఆంక్షలతోటి ఎప్పటికప్పుడు వీళ్ళు ఇష్యూస్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ నేపథ్యంలో కానీ చూసుకున్నట్టయితే వీళ్ళ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకా 36 కోట్ల లాస్ నే చూపిస్తుంది. అండ్ గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ 51% పడిపోయింది. సో ఇటువంటి సమస్యల్ని ఎదుర్కొంటుంది ఈ కంపెనీ. సో అదండి ఏవైతే 3 కంపెనీస్ వాళ్ళ యొక్క స్టాక్స్ ఇటీవలే రీసెంట్ బ్రేక్అవుట్స్ కి గురయ్యాయో. కానీ ఈ బ్రేక్అవుట్స్ అనేవి ఎంతవరకు సస్టైన్ అవుతాయి లేదా అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఈ 3 స్టాక్స్ లో ఏదైనా ఒక స్టాక్ మీ పోర్ట్ఫోలియోలో ఉంటే కమెంట్ సెక్షన్ లో తెలియపరచడం మర్చిపోకండి. ఇంకా మంచి వీడియోతో మేము ముందుకు రావడానికన్నా ముందు హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. అండ్ ఇది మేము ఎటువంటి రికమెండేషన్స్ కోసం ఇవ్వట్లేదండి. ఒక ఎడ్యుకేషన్ కంటెంట్ కోసం మాత్రమే మేము ముందుకు తీసుకొచ్చిన వీడియోగా భావిస్తూ మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ని సంప్రదించుకున్న తర్వాతే ఒక నిర్ణయం తీసుకుని ఇన్వెస్ట్మెంట్స్ చేయవలసిందిగా కోరుకుంటే థ్యాంక్ యూ.
Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.